అబ్బా! కార్ రిపేర్ బిల్ అంటే మైండ్ బ్లాక్ అయింది. ఇన్సూరెన్స్ ఉంది. ఫుల్ ఇన్సూరెన్సే. బట్ క్లెయిమ్ అమౌంట్ హాఫే వస్తుందంట. ఏంటి లెస్సా? వై? న్యూ కారే కదా, ఫుల్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఫుల్ కవరేజ్ ఉండాలిగా. అక్కడే ఉంది ట్విస్ట్. ఇట్స్ కాల్డ్ డిప్రిసియేషన్. పార్ట్స్ రీప్లేస్ చేసినప్పుడు ఫైబర్ అండ్ ప్లాస్టిక్ ఐటమ్స్కి స్టాండర్డ్గా వాల్యూ కట్ చేస్తారు. దట్స్ వై యూ గెట్ లెస్ దాన్ ది యాక్చువల్ రిపేర్ కాస్ట్. ఎగ్జాక్ట్లీ. బంపర్ హెడ్ లైట్స్ ఈ పార్ట్స్ అన్ని డిప్రిషియేషన్ కోసం కట్ చేస్తున్నారంట. ఫైనల్‌గా నేనే పే చేయాలి. ఛ! నువ్వు జీరో డిప్రిసియేషన్ కవర్ తీసుకోలేదా? యాడ్ అని ఉంటుంది కదా. లేదు, ప్రీమియం ఎక్కువుందని తీసుకోలేదు. బిగ్గెస్ట్ మిస్టేక్. ఓ, ఈ జీరో డిప్రిసియేషన్ అంటే క్లెయిమ్ చేసినప్పుడు ఆ పార్ట్ వాల్యూ కట్ చేయరా? ఫుల్ అమౌంట్ వస్తుందా? ప్రిసైజ్లీ. జీరో డిప్ యాడ్ అని ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ డజంట్ అప్లై డిప్రిసియేషన్ ఆన్ రీప్లేస్డ్ పార్ట్స్. దానివలన ఫుల్ అమౌంట్ క్లెయిమ్ వస్తుంది. ఇట్ సేవ్స్ యూ ఫ్రమ్ పేయింగ్ దట్ హ్యూజ్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్స్. కరెక్ట్. నౌ ఐ అండర్‌స్టాండ్ వై ఇన్సూరెన్స్ ఆర్‌తి సజెస్ట్ దీస్ యాడ్ ఆన్స్. ఓకే, నెక్స్ట్ రెన్యువల్కి నేను కంపల్సరీగా జీరో డిప్ యాడ్ చేస్తాను. నో రిస్క్. Exactly. Don't compromise on key add-ons. Always talk to your insurance Sati advisor for the right cover.